మన ఇంట్లో పైసలు అంటే మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాం, కానీ 10 మంది పైసలు మనతానుంటే అండ్లకెళ్ళి కూడా అట్లనే తీస్తామా? ఏ అవసరం వచ్చింది, దేనికి పెట్టినాం అనేది అందరికి చెప్పాలి, వాళ్ళు సరే అంటేనే తీయాలి. సేమ్ సర్కార్ పైకం కూడా అట్లనే, అది పబ్లిక్ ట్యాక్సులు కట్టిన సొమ్ము, మరి తీసే ప్రతి పైసకు లెక్క ఉండాలి. మంత్రులతోటి కూర్చొని చర్చ పెట్టాలి, గవర్నమెంట్కి వెళ్ళి జీవోలు పాస్ కావాలి, ఎన్నో రూల్స్ ఉంటాయి. నన్ను అడిగేదేవలు అనుకుంటే ఇగో గిట్లయితది. గులాబీ భవన్ ముంగట సంబురాలే సంబురాలు. రావణకు జేజేలు వల్కుడు చిన్నగా నడసలే. లీడర్లు కార్యకర్తలు గింత ఖుషీలు ఎందుకున్నారంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని ఏసీబీ అరెస్టు చేయనందుకు. కానీ సార్ కోరికేమో గిట్లుండే, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. హైదరాబాద్ బ్రాండ్ ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లైనా జైలుకు పోతాం. అరెస్ట్ చేస్తారు జైలుకు పోతా, అరెస్ట్ చేస్తారు జైలుకు పోతా అని విచారణకు పోయే ముంగట ఊకూక అన్నాడు. ఇగియాలేదో అయ్యేటట్టే ఉంది అనిపించింది అందరికి. ఓ లాయర్ నింట పెట్టుకుని ఏసీబీ ఆఫీస్కి వచ్చిండి. ఇక ఎలక్షన్ కోడ్ ఉన్నా, క్యాబినెట్ ఓకే అనకున్నా, ఎవరు పర్మిషన్ ఇవ్వకున్నా, ఆర్బీఐ రూల్స్ ఒప్పుకోకున్నా బయట దేశం కంపెనీకి 55 కోట్లు ఎందుకు పంపినవో చెప్పాలని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసిర్రట. అప్పట్లో సారే మెయిన్ మంత్రి కాబట్టి రూల్స్ గిల్స్ జాంతానయ్యని ఏది చేయాలనిపిస్తే అదే చేసిండు. అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి సార్లను ముందే విచారణ చేస్తే మాదేముంది, మా మంత్రి గారు ఎట్లా చెప్తే అట్లా చేసినాం అన్నారట. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే కేటీఆర్ సార్ ను క్వశ్చన్లు అడిగినరట. ఇవాళ అవసరమైతే మల్లోపారు పిలుస్తామని సంతకాలు తీసుకొని 8 గంటల తర్వాత ఇడిచిపెడితే పార్టీ ఆఫీస్ కాడ గిట్ల పండుగ చేసుకుర్రు అన్నట్టు. అయితే అరెస్ట్ అని కలవరిస్తుండే వరకు అటుకెళ్ళి గిట్ల అంటాండ్రు. అవసరమైతే జైల్లో పెట్టుకో, ఏమన్నా చేసుకో, భయపడేది లేదు. పెడితే పెట్టుకోర్ర పోయి ఏముంది, మీరు పంపితే కూడా 15 రోజులు పోయేస్తా, ఏమున్నది, మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పిన. ఆయనకు పాపం జైలుకు పోవాలని బాగా కుతూహలం ఉన్నట్టుంది. ఆయన ఏదో ఆశిస్తున్నాడు, అలా పోయేస్తే ఏదో అవుతారని, అదేదో వాళ్ళ చెల్లె అనుకుంటున్నది. వాళ్ళిద్దరి మధ్య కొట్లాట అవుతుంది పాపము. సో ప్రతిసారి అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతారేమో అన్న భ్రమలో కేటీఆర్ గారు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నట్టు మాత్రం క్లియర్ గా కనపడుతుంది. అదే సెంటిమెంట్ అయితే మరి కవితక్క ఫస్ట్ అవుతుంది సీఎం నువ్వు కావని చెప్పిరట. అవలాగాను వారా కవిత సీఎం అయితే ఢిల్లీకి అయితే ఢిల్లీ జైల్లో ఉంది, హైదరాబాద్ జైల్లో ఉన్న వాళ్ళే తెలంగాణకు సీఎం అవుతారని చెప్పి హైదరాబాద్ జైలుకు పోవాలన్న ఆలోచనతో ముందుకు పోతున్నట్టు.